రక్షాబంధన్ సందర్భంగా తమ రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మహిళా పీజీ డాక్టర్స్. ఆసుపత్రుల వద్ద తమ రక్షణ కోసం మహిళా కమిషన్ను కలిసి వినతి పత్రం అందించారు. ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా స్టేట్ సెంట్రల్ ఫోర్స్తో మాత్రమే తమకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంటున్న జూడాలతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జూడాలు అటు మహిళా కమిషన్ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్స్ని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు జూడాలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహిళా కమిషన్ని కలవడం జరిగింది. మీరు ప్రధానంగా ఏ అంశాలను మీరు డిమాండ్ చేయడం జరిగింది? మొదటగా మహిళా వైద్యులు ఎవరైతే నైట్ డ్యూటీ చేస్తారో వాళ్ళకి సపరేట్ రెస్ట్ రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉండాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. అదే కాకుండా యాంటీ హెరాస్మెంట్ కమిటీ టీం ఒకటి పెట్టుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాము. ఇవి కాకుండా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఎలా ఉండాలి అంటే అక్కడ సీసీటీవీ కెమెరాస్ కానీ సెక్యూరిటీ పర్సన్స్ని కానీ పెట్టాలి. ఆ సెక్యూరిటీ పర్సన్స్ని పెట్టడం కూడా సెంట్రల్ ఫండెడ్ ఆర్ ఎల్స్ స్టేట్ ఫండెడ్, లైక్ CASF సెంట్రల్ ఫండెడ్ CASF ఆర్ SPF ఆర్ స్టేట్ ఫండెడ్ పోలీస్ పర్సనల్స్ని పెట్టాలి. నార్మల్ ప్రైవేట్ సెక్యూరిటీస్ని పెడితే అక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ క్యాపబుల్ ఎనఫ్, అంటే వాళ్ళు డీల్ చేయలేరు అంత వైలెన్స్ని. కానీ ఇప్పుడు మనకు హాస్పిటల్స్లోకి వచ్చే ప్రతి పేషెంట్ ఎంతో ఇమోషన్స్తో వస్తాడు. ఆ ఇమోషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలంటే ఒక నార్మల్ సెక్యూరిటీ పర్సన్కి అయితే అవ్వదు. వెల్ ట్రైన్డ్ సెక్యూరిటీ పర్సనల్ అంటే ఒక CASF కానీ SPF పర్సన్ ఉంటేనే హ్యాండిల్ చేయగలుగుతారు. అప్పుడు కూడా చాలా కష్టం, బట్ కనీసం వాళ్ళన్నా ఉండాలని మేము డిమాండ్ చేశాము. అదే కాకుండా ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అన్నది ఎవ్రీ మెడికల్ కాలేజెస్లో ఉండాలి. ఆ ఉండడమే కాకుండా ఎవ్రీ 1 మంత్కి రివ్యూ మీటింగ్ అన్నది జరగాలన్నది చెప్పి మేము తెలియజేసుకున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు మనకు మనకు ఉంటారు, జైల్స్లో ఉంటారు, జైలర్స్ ఉంటారు, వాళ్ళు ప్రిజన్ వార్డ్స్ ఉంటాయి మనకు. ఎవ్రీ 1 మంత్కో లేకపోతే ఎవ్రీ 1 వీక్కో జడ్జి గారు వెళ్ళి వాళ్ళని అక్కడ చూస్తారు ఎట్లెట్లున్నాయి అక్కడ ఫెసిలిటీస్ అన్నది చెప్పి ప్రిజన్కి వెళ్ళి చూస్తారు. అట్లనే మేమేం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఏంటంటే హాస్పిటల్స్ దగ్గర కూడా అన్ప్లాన్డ్ ఆర్ సర్ప్రైజ్ విజిట్స్ చేయండి. ఎనీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే వచ్చి విజిట్ చేయండి. మీకు తెలుస్తుంది యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలవాలంటే అన్ప్లాన్డ్గా వస్తేనే తెలుస్తుంది. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి వచ్చి అన్ప్లాన్డ్ విజిట్స్ చేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అదే కాకుండా ఇప్పుడు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఏదైతే సెంట్రల్ నుంచి మనకు రావాలని డిమాండ్ చేస్తున్నామో, దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నామో, అట్లనే స్టేట్ నుంచి కూడా ఒక హెల్త్ కేర్ యాక్ట్ అన్నది ఉండాలి. అంటే ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ డిఫరెంట్ సెక్యూరిటీ రీజన్స్, ఎవ్రీ స్టేట్కి డిఫరెంట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్టేట్ నుంచి కూడా ఒక యాక్ట్ అన్నది ఉండాలి, హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఉండాలి. అండ్ ప్రివెంటివ్ మెజర్స్ కోసము వీలైనంత వరకు జనరల్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది చేయాలి. ఏదైతే మన పక్కన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్ అనేది ఎట్లా పెట్టిర్రో మన దగ్గర కూడా దిశ యాప్ లాంటి ఒక యాప్ వస్తే నాట్ ఓన్లీ ఫీమేల్ డాక్టర్స్, ప్రతి మహిళా ఉద్యోగి ఎవరైతే నైట్ డ్యూటీ టైంలో కావచ్చు, డే డ్యూటీ టైంలో కావచ్చు, ఎవరికైతే ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే కూడా ఆ యాప్ని కన్సల్ట్ చేస్తే వీలైనంత వెంటనే మనకు రెస్పాన్స్ అన్నది వస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ టెస్టెడ్ అండ్ సక్సెస్ఫుల్ యాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. డాక్టర్స్ అంటే మేము ఇప్పుడు పేషెంట్స్ బాగా సంతోషంగా వెళ్ళాలనే కోరుకుంటాం. కాకపోతే రీసోర్సెస్ అవి సరిగ్గా లేనందువల్ల మేము అన్నీ ఏం చేయలేకపోతాము. సో మేము గవర్నమెంట్ని కూడా రీసోర్సెస్ ప్రొవైడ్ చేయండి. ఒకవేళ అంతా ప్రొవైడ్ చేయలేకపోతే సరైన అంటే ఇప్పుడు పేషెంట్స్ దాడి చేసేది మా మీదే కదా, అది మేము రీసోర్సెస్ లేకపోవడం వల్లే మేము సరిగ్గా చేయలేకపోతున్నాం. మరి అట్లాంటి దాడుల్ని వ్యతిరేకించడానికి మేము అవి తట్టుకునేలాగా మాకు సెక్యూరిటీ అన్న ప్రొవైడ్ చేయండి అని కోరుకుంటున్నాం. ఒకటి రీసోర్సెస్ అన్న ప్రొవైడ్ చేయాలి, లేదంటే సెక్యూరిటీ అన్న ప్రొవైడ్ చేయాలి. ఏదో ఒకటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు మేము పేషెంట్ని ఎంత బాగా చేయాలని చూసినా సరైన రీసోర్సెస్ లేకపోతే మేము కూడా ఏం చేయలేము. ఇప్పుడు పేషెంట్ అనే వాళ్ళు అంటే వాళ్ళు బాగా సంతోషంగా వెళ్ళాలని ఏ డాక్టర్ అయినా కోరుకుంటారు. అంటే ఏ పేషెంట్ అయినా చనిపోకూడదని డాక్టర్ కోరుకుంటారు. కానీ సరిగ్గా మేము వైద్యం అందించలేదంటే సరైన రీసోర్సెస్ లేకపోవడం వల్లే అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి రీసోర్సెస్ లేకపోవడం ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత. మేడం, రేపు రాఖీ పౌర్ణమి వస్తుంది. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి రాఖీ పౌర్ణిమ అంటేనే అది రక్షాబంధన్, అంటే ఒక రక్షణ కల్పించాలి అని చెప్పేసి మేము మా అన్నల్ని తమ్ముళ్ళని అందరు కోరుతూ రాఖీ కడతాము. ఇలాగే ఇప్పుడు రాఖీ అనేది ఉత్తి అన్నల్ని వీళ్ళనే కోరడం కాదు, అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు రక్షణ కావాలి. ఈ రక్షాబంధన్ టైంకి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు రక్షణ కల్పించండి. ఇదే టాపిక్ మీద మేము ఎన్నోసార్లు మాట్లాడాము. ఇవాళ కూడా మేడంతో డిస్కస్ చేశాము.
సో ఇప్పుడు ఇంకా మాటలు కాదు, ఇంకా యాక్షన్లో చూపించాలి. మాకు ఒక రక్షాబంధన్ గిఫ్ట్ లాగా, బహుమతి లాగా మాకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి మాకు ప్రొటెక్షన్ ఫోర్స్ని మాకు దగ్గరలో పెట్టండి. ప్రభుత్వాలు కనుక స్పందించకపోతే తమ సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తామని కూడా చెప్పారు. రక్షాబంధన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు న్యాయం జరిగే విధంగా ఈ రక్షాబంధన్ సందర్భంగా తమకు రక్షణ కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.